ఏందన్నా ఈ గందరగోళం ఏంటి? ఎవరి మాట నమ్మాలి? ఎవరి మాట నమ్మకూడదు? వాళ్ళేమో ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం దీని ప్రకారం కల్తీ ఉంది. గొడ్డు అందు పందికో మన క్యాబినెట్ మీటింగ్ దీనికోసమే పెట్టినట్టు అయిందనమాట. క్యాబినెట్ మీటింగ్ ఆశాంతము దీనిపైన జరిగింది. బయటకు వచ్చిన కొలుసు పార్థసారథి గారు కూడా మొత్తం దీని మీద వివరణ ఇచ్చారు. క్యాబినెట్ మీటింగు బ్రీఫ్ చేస్తారు కదా మీడియా ముందుకు వచ్చి, ఎవరైతే సమాచార శాఖ ఉంటారో మంత్రిగా ఉంటారో ఆయన వచ్చి దీని మీదే బ్రీఫ్ చేయడం జరిగింది అనమాట. దీంట్లో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒకటే అన్నారు, దీంట్లో గొడ్డు పంది కొవ్వు కలిసి ఉంది, ఇది కల్తీ అని వాళ్ళు అంటున్నారు. కొంతమంది లేదు పామ్ ఆయిల్ కలిసింది, కొన్ని బాత్రూములు కలిగే కెమికల్స్ వాడారు అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మీరేం లేదు మాకు క్లీన్ చీట్ ఇచ్చింది అని అంటారు. కానీ ఇంకా పైగా మీరు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు ఐ అగ్రీ అది కల్తీ ఉన్నట్టుగా తెలుస్తుంది, అయితే అది గొడ్డు పందుకో కాదన్నట్టుగా మిగతా కల్తీ జరిగింది అన్నట్టుగా చెప్తున్నాడు. ఈ కన్ఫ్యూజన్ ఏంటన్నా, అసలు ఏం జరుగుతుంది అంటారు? సార్ కన్ఫ్యూజన్ లేదు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి బుర్రల్లో కల్తీ ఉంది, లడ్డులో కల్తీ లేదు. ఓకే, వారి ఆలోచనలో వారి విధానాలలో వారు రాజకీయంగా చేసేటటువంటి కక్కుర్తి రాజకీయంలో కల్తీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వంలో చాలా హుందాగా ఈ తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి వ్యవహారాలలో ఆ రోజు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు స్వామివారికి ఇచ్చేటటువంటి నైవేద్యాల కోసం సపరేట్గా గోవుల్ని పెట్టించి దాని ద్వారా నెయ్యిని తీసుకొని స్వామివారికి చేసేటటువంటి కార్యకలాపాల కోసం ఉపయోగించారు. అంత పవిత్రంగా చేశారు. ఈ రోజుకి టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ గారు వైవి సుబ్బారెడ్డి గారి ఇంటి దగ్గర గోవులకి ఒక సపరేట్గా కొంత ప్లేస్ని కేటాయించి అక్కడ గోవుని సాగుతుంటారు. నిత్యం హోమం జరుగుతుంటుంది. చాలా నిష్టగా ఉండేటటువంటి కుటుంబం ఆ కుటుంబం. ఈ నెయ్యి కల్తీ అనేటటువంటిది రాజకీయ ప్రచారం కోసం కూటమి తెచ్చినటువంటి ఒక తప్పుడు ప్రచారం. వారు ఇవాళ తప్పించుకోలేక సిబిఐ ఇచ్చినటువంటి ఆ సిట్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలని తప్పుదోవగా వేరే విధంగా చూపిస్తున్నారు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిజాన్ని చూడాలి మనం. ఏది అర్థం చేసుకోవాలి? ప్రజలు కన్ఫ్యూజన్ అంటే ప్రజలకి ఏం కన్ఫ్యూజన్ లేదు. ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఒక రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్లో జంతువుల లేదా పంది లేదా చేప, ఈ మూడే కదా వారు చెప్పింది. అంటే దీనిలో ఏం మాట్లాడారు వారు కల్తీ? దీనిలో పవిత్రమైనటువంటి దేవుడి నైవేద్యాలలో, పవిత్రమైన దేవుడి యొక్క ప్రసాదాలలో ఈ నాన్ వెజ్కి సంబంధించినటువంటి ఆయిల్ని యూజ్ చేశారు అని లక్షలాది మంది భక్తుల యొక్క వారి యొక్క వారి నమ్మకాల మీద దాడి చేశారు.